హాయ్, దిస్ ఈజ్ పవన్. నాకు లవ్ స్టోరీ ఉంది, మీతో షేర్ చేసుకోవాలనుంది. నాకు మూడ్ మంచిగా ఉన్నా, మనస్సు బాగా లేకపోయినా నా రూమ్ పక్కనే ఉన్న గోల్కొండ కోటలోకి వెళ్ళి వాకింగ్ చేస్తూ రిలాక్స్ అవుతాను. చాలా రోజులుగా నేను ఎదురు చూస్తున్న జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది. 1వ తారీఖున జాయిన్ అవ్వాలి. సారీ, నా లవ్ స్టోరీ చెప్తానని నా గురించి చెప్పేస్తున్నానా? కొంతకాలంగా నన్ను ఎవరో ఒక అమ్మాయి ఫాలో అవుతుంది. తను నన్ను బాగా ఇష్టపడుతుందని నాకు అర్థమవుతుంది. నా చేతిలో ఉన్న డొక్కు ఫోన్తో తన్ని కలవడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ శాలరీ తీసుకొని ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కొని అప్పుడు తన్ని కలవాలనే ప్లాన్లో ఉన్నాను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడి కాన్సన్ట్రేషన్ అంతా నా డొక్కు ఫోన్ మీదే. ఒకరోజు ఏమైందంటే, నేను వాకింగ్ చేస్తుంటే వాడు ఫోన్ చేశాడు. ఎంతకీ అది ఆన్ అవ్వలేదు. చికాకు వేసి నేలకేసి కొట్టాను. హలో హలో హలో, చెప్పరా. ఏరా నీ డొక్కులో ఫోన్ లక్కులో ఆన్ అయిందా? లక్ ఏంటో చూస్తూ ఉండు. ఐఫోన్ కొంటా. నిన్ననే మార్కెట్లో ఐఫోన్ 5s న్యూ వర్జన్ రిలీజ్ అయిందిరా, వెళ్ళి కొనేయ్. నేను కొనాలంటే ముందు నువ్వు ఫోన్ కట్ చేయాలి కదరా. ఏయ్, నెక్స్ట్ ఐఫోన్తోనే నీకు ఫోన్ చేస్తా చూడు. పెట్ట. ఏరా కట్టిగా అట్లేదా? అది నీ ఫోన్ ఒకటి ఆఫ్ చేస్తే ఆన్ అవ్వదు, ఆన్ చేస్తే ఆఫ్ అవ్వదు. నా మాటిని కొత్త ఫోన్ కొనేరా. పెట్టరా. లక్కీగా అలా నాకు స్మార్ట్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ ఏం చేయాలో ఫస్ట్ నాకు అర్థం కాలేదు. అమ్మాయి అందంగా ఉంది. ఫోన్ ఇచ్చేసి ఇంప్రెస్ చేసి లవ్లో పడేయచ్చు అనిపించింది. హాయ్. హాయ్, మీ ఫోన్. మీ పేరు? దీపిక. మీరు బాగున్నారు. మీ పేరు కూడా చాలా బాగుంది. అచ్చం దీపికా పదుకునేలా ఉన్నారు. మీ పేరు? పవన్. మీరు బాగున్నారు. మీ పేరు చాలా బాగుంది. ఇంకా మీ నిజాయితీ చాలా బాగుంది. అచ్చం మిమ్మల్ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నాడు. అవునా? అంత ఖరీదు గల ఐఫోన్ని అలా అజాగ్రత్తగా పడేసుకున్నారేంటండి? పడేసుకోవడం మంచిదైంది కదా. ఎందుకు? మీరు పరిచయం అయ్యారు కదా. ఇంకా మనం లేట్ చేయకూడదు. ఓకే, వెంటనే నా రూమ్కి వెళ్ళిపోదాం. నేనేం జోక్ చేయట్లేదు, సీరియస్ గా మాట్లాడుతున్నాను. మా డాడీతో వచ్చి మాట్లాడొచ్చు కదా. పెళ్లి కాకుండా మీ నాన్న దానికి ఒప్పుకోడేమో. ఛీ, సారీ చెప్పు. మా డాడీ నాకు ఒక సంబంధం చూశారు. అబ్బాయికి అమెరికాలో జాబ్ అంట. వాళ్ళ పేరెంట్స్ కి నెలకి 2 lakhs పంపిస్తున్నాడంట. ఇలా ఊహించుకుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఊళ్ళో ఉన్న మా అమ్మకి నెలకు 2,000 పంపలేకపోతున్నాను. అమ్మాయిలు చివరికి ఇలాంటి ట్విస్ట్లే ఇస్తారు. జీవితంలో లవ్ది చాలా చిన్న పార్ట్. లవ్ కంటే లైఫ్ చాలా ముఖ్యం అనిపించింది.
ఆ వెధవకు ఫోన్ చేద్దాం. అయినా ఇందులో ఫీచర్స్ ఉన్నాయి కదా, లౌడ్ స్పీకర్ వాడదాం. హలో, ఎవరు? నేనురా. ఎన్నాళ్ళకి నీ ఫోన్ కరెక్ట్గా పనిచేసిందిరా? తర్వాత చెప్తాను కానీ నీ ఫోన్లో ఏం ఫీచర్స్ ఉన్నాయిరా? వాట్సాప్, స్కైప్, ఇంతకీ కెమెరా ఎన్ని మెగా పిక్సెల్స్ రా? 420 మెగాపిక్సెల్లే. 420 ఏంట్రా? 420. ఇదిగోండి మీ ఫోన్, మీకోసమే వెతుకుతున్నాను. ఓహో అలాగా. అయితే మా ఫోన్ లో ఎవరికి ఫీచర్స్ గురించి బిల్డప్ ఇస్తున్నావు? ఫ్యూచర్ తెలియక మావాడు అలా చేశాడు కదరా. అయినా నువ్వు మా ఫోన్ ఎందుకు వాడుతున్నావు? మిమ్మల్ని మా వాడిని త్వరగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఏరా అంతేనా? అబ్బచ్చా. అబ్బా, ఈ ఎదవల్లి అమ్మాయిల దగ్గర మొత్తం బరువు పోయింది. ఛే. వీడెవడో మందుబాబులో ఉన్నాడు, ముక్కు పగిలిపోతోంది. ఇలా ఊహించుకుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇక్కడ కూర్చొని ప్లాన్ చేద్దాం. ఈ స్మార్ట్ ఫోన్ కొట్టేస్తే సార్ తీవ్రవాది దొరికాడు సార్. అవును, బాంబ్ బ్లాస్ట్లో వాడిన ఫోన్ ఇదే సార్. సిమ్ కార్డు పౌచ్ తీసేశాడు సార్. అంతేకాదు గెటప్ కూడా మార్చాడు సార్. సార్ వీడి తీవ్రవాది అని తెలిస్తే ప్రజలు వీడిని కొట్టి చంపేస్తారు సార్. అందుకే వీడిని ఎక్కడికైనా సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయి వివరాలు వీడితో కక్కిస్తాం సార్. అంటే లేడీ తీవ్రవాదా? కావాలనే ఫోన్ పడేసిందా? అమ్మో, ఎంత క్యూట్గా ఉంది. ఇలా ఊహించుకుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఈ ఫోన్ని వాళ్ళు దేనికి ఉపయోగించారో తెలీదు. మంచి పేరు తెచ్చుకోవాలంటే జీవితాంతం మంచి పనులు చేస్తూనే ఉండాలి. అదే చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఏదైనా ఒక్క చెడ్డ పని చేస్తే చాలు. మా నాన్నమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, ధర్మాన్ని నువ్వు కాపాడు, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని. మిస్డ్ కాల్స్లో ఉన్న నెంబర్ ఆమెది అయి ఉంటుందని ఆ నెంబర్కి ఫోన్ చేశాను. హలో, హలో, మీరేమన్నా ఫోన్ పోగొట్టుకున్నారా? ముందు నువ్వెవరో చెప్పు. నాకు ఓ ఐఫోన్ దొరికిందండి. మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తే ఈ ఐఫోన్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. నువ్వు డొక్కు ఫోన్తో అంత అవస్థ పడకపోతే దాన్ని నువ్వే ఉంచుకోవచ్చుగా. నేను ఫోన్ కొనుక్కోగలనండి. అయినా నాది డొక్కు ఫోన్ అని మీకెలా తెలుసు? నేను మీకు తెలుసా? హలో, ఇక్కడ. హ్మ్? హాయ్. హాయ్. అక్కడే ఉండు, మేం కిందకు వస్తాం. ఈ ఫోన్ మా అక్కది. ఫోన్ కావాలనే మా అక్క పడేసింది. కావాలనే పడేసిందా? అవును, నువ్వన్నా నీ నిజాయితీ అన్నా మా అక్కకి చాలా ఇష్టం. అబ్బా, వాడు పెద్ద ఫ్రాడ్. నా మాట విను, లైట్ తీసుకో. అయ్యో, తను చాలా మంచివాడే. చెప్పిన మాట వినవే, అర్థం చేసుకో ప్లీజ్. వాడిని నా correct ముద్దులు చెల్లివు కాదు. కదా రామా. నేను చెప్తున్నాను కదక్కా, నా మాట విను. వాడిని కరెక్ట్ కాదు. చూడు, నా మాట విను. నువ్వు అక్కని అర్థం చేసుకుంటావని ఒక నమ్మకం. ఎలా చెప్పాలి నీకు? అతని గురించి ఏం చెప్పాలి? సరే, ఇంకెలా మనం ఒక చెప్పాలి? బెడ్ కట్టుకుందామా? సరే, బెడ్. ఏం బెడ్ కట్టుకుందాం? సరే, నువ్వే చెప్పు. బెడ్ కట్టింది నువ్వే కదా. నువ్వు తన కోసం ఒక ఫోన్ కొన్నావు కదా, ఆ ఆ ఫోన్ తీసుకెళ్లి తనకు కనిపించేలా పాడేసేయ్. మళ్ళీ తను నీకు ఆ ఫోన్ తెచ్చిస్తే చాలా మంచివాడే. అదే అర్థం నక్క. చేసుకో. తెచ్చిస్తే మంచివాడు, లేకపోతే బ్యాడ్ బాయ్, చెడ్డవాడు. ఓకే. ఓకేనా? డన్. ఇదంతా నా ప్లానే. ఇలా చేయడం మా అక్కకు అస్సలు ఇష్టం లేదు. ఈ ఫోన్ నువ్వు తిరిగిస్తావని, నేను ఇవ్వవని బెట్ కట్టుకున్నాం. కానీ చివరాఖరికి మా అక్కే గెలిచింది. కాదు కాదు, నువ్వు గెలిపించావు. ఏది మీ అక్క? అదిగో అక్కడుంది. హాయ్. వెళ్ళండి, వెళ్ళి మీ ఫస్ట్ మీటింగ్ని సెలబ్రేట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.